అందరికీ నమస్కారం. వేగా న్యూస్ మన పిఠాపురం సంయుక్త వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అర్జునుడిలా సిద్ధంగా ఉన్న పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణులా మీరంతా సిద్ధమేనా అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చేసిన మంచి తమ పార్టీని మరొకసారి గెలిపిస్తాయని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజా. సభవరం మండలంలో అంతకాపల్లె గ్రామంలో అత్యంత వైభవంగా ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవం. ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకతను సంతరించుకుని గ్రామ దేవత జాతరకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. భార్య అప్పల నరసింహపై అనుమానంతో గంటా ముసలినాయుడు హత్యకు పాల్పడ్డాడని కేసును వివరించిన డీఎస్పీ కృష్ణారావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండవ రోజు ప్రొద్దుటూరులో కొనసాగింది. తన ఒక్కడిపై యుద్ధానికి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సరిపోదన్నట్లుగా ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు, ఇది చాలదన్నట్లుగా నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. కానీ నేను ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్న నాకు ప్రజలు అండగా దేవుడు దయ ఉన్నాయి. విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి అంటూ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో మీ జగనన్న మీకోసం 130 సార్లు బటన్లోకి 2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లోకి చేర్చారన్నారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలి అంటే ఎన్నికల్లో కేవలం 2 బటన్లు నొక్కాలని స్టార్ క్యాంపెయినర్లందరూ ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఫ్యాన్ మీద బటన్ నొక్కితే గతంలో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు. చంద్రబాబును నమ్మడం అంటే పథకాలను మనం రద్దు చేసుకోవడమేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా. కాబట్టే చెబుతా ఉన్నా, ఈ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది అని చెప్పి. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేసి అఖండ మెజారిటీ అందించాలి అని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిఠాపురం నియోజకవర్గం విరవ గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు సకుమల్ల గంగాధర్, కురుమళ్ల రాంబాబు, సకుమల్ల నాగబాబు, నడిగట్ల అన్నవరం, అబ్బురెడ్డి భాస్కర్రావు, పిల్లి చిన్న, బర్ల అప్పారావు, మల్లిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు. కార్యకర్తలు అందరూ కూర్చోండి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి గ్రామంలో 180% ఓట్లు పడే విధంగా పనిచేయాలని, ఎవరికి కూడా ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా అందరూ తగ్గి పనిచేయాలని, అందరు నాయకులు కూడా ఎస్సీ పేటలు కానీ, బీసీ పేటలు కానీ వాటి మీద టార్గెట్ పెట్టాలి. ఎవరి పరిచయాలు వాళ్ళు ఉపయోగించాలి. ఆ విధంగా అయితేనే మనం మెజార్టీ గట్టిగా సాధిస్తాం. ఏదో మీటింగ్లు పెట్టాం, కూర్చున్నాం కదా అని ఆలోచించడం కాదు, కసిగా పనిచేయాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వచ్చినందుకు అంతే గౌరవించి మనం పంపించవలసిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తూ, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురంలో మంత్రి దాడిశెట్టి రాజా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో మంత్రి రాజా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులతో కలిసి రామాలయంలో సీతారాములను దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకుని గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను వివరిస్తూ తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను అభ్యర్థించారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిపిస్తే పల్లె మరింత అభివృద్ధి చెందుతారని, ప్రత్యేక కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం తొలివేళ్లు, మంగళవారం అనపు మహోత్సవ వేడుకలు అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలు అనుసరిస్తూ నియమనిష్టలతో నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. గత 9 రోజులుగా నిత్యం అమ్మవారి నిత్య పూజలు చేసి సాయంత్రం గ్రామంలో గరగలు ఘాటాలతో అమ్మవారిని తిరువీధుల్లో ఊరేగిస్తారు. అమ్మవారి పండగ చాటింపు ముందు వారం నుంచి నేల పండుగ అయ్యే వరకు గ్రామస్తులు మాంసం ముట్టుకోరు. అనపు మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారలు తిరిగి నిల్చుకుని దర్శనం చేసుకుని మొక్కుబడులు చెల్లించారు. పండగలో ఏనుగు, గుర్రాలతో భారీ బాణాసంచాలతో అమ్మవారి గ్రామంలోని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, గ్రామ పెద్దలు సబ్బవరపు నారాయణమూర్తి, చొక్కాకుల వెంకటరావు, చొక్కాకుల గోవిందు, సబ్బవరపు ముత్యాల నాయుడు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సింగనాపురంలో భార్యను చంపి పరారైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని పాత్రికేయుల సమావేశంలో వివరాలను వెల్లడించారు డీఎస్పీ కృష్ణారావు. భార్యపై అనుమానంతో ఈ నెల 22వ తేదీన భార్యను హత్య చేసి పరారయ్యాడని నిందితుడి కోసం 3 బృందాలు గాలించగా అటవీ ప్రాంతంలో పట్టుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు భార్య అప్పల నరసమ్మ కేవలం అనుమానంతోనే హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ తెలియజేశారు. జన్మేరింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సింగనాపురం అనే గ్రామంలో 22వ తారీఖున మాకు ఫిర్యాదు వచ్చింది. 22/3/2024 తేదీన మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదులో అంశాలు ఏంటంటే గంట అప్పలనరసమ్మ అనే ఒక వృద్ధురాలు, వయసు 60 సంవత్సరాలు, ఆమెను ఒక భర్త చంపేశారని చెప్పేసి మాకు ఫిర్యాదు వచ్చింది. పెందుర్తి నియోజకవర్గంలో ఏప్రిల్ 7వ తేదీన జనసేన వారాహయాత్ర జరుగుతుంది అని మాజీ శాసనసభ్యులు పంచెల్ల రమేష్ బాబు తెలిపారు. గురువారం పెందుర్తి మండలం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ త్వరలోనే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే వచ్చే నెల 7వ తేదీ సాయంత్రం జరిగే పవన్ కళ్యాణ్ యాత్రను జన సైనికులు, వీర మహిళలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు గాను అవసరమయ్యే ఏర్పాట్లను పార్టీ కార్యాలయం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఐతు సింహాచలం, రాజులు సుధా, జగన్మోహన్ పాత్రుడు, సేనాపతి సోమశేఖర్, ఆదిబాబు, డిబిఎల్ నాయుడు, సంతోష్, కంచిపాటి మధు, పిన్నింటి పార్వతి, రాపర్తి కిషోర్, గొర్ల అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, బంటు సురేష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ చేపట్టిన గడప గడపకు పాదయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గడప గడపకు వెళ్లి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపారని చెప్పారు. ప్రతి గడపను తట్టి సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనాపరమైన సేవలను చేరువ చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదలకు సొంత ఎన్నికలు నెరవేరాలన్నా మళ్లీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని, అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని, గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే గాజువాక నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పాల దేవన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నుంచి ప్రచార కార్యక్రమాన్ని 65వ వార్డు స్థానిక సత్తమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి ఒక్కరిని కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు, మిగిలినటువంటి పెద్దలు అందరి తాలూకా సహకారంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి వెళ్ళి చెప్పి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అల్లకోడి సత్యవతి, ఆమె భర్త చలమయ్య, మరికొందరు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. 30 సంవత్సరాలుగా ఏలేశ్వరం పరిధిలో రాజకీయ నేపథ్యం ఉన్న మమ్మల్ని స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తమ బంధువులు స్థానికేతరుల మమ్మల్ని అణచివేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆవేదన చెందారు. వారి ఎన్నికల కంటే ఏలేశ్వరం నగర పంచాయతీపైనే పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ అధిష్టానం ప్రతిపాడు ఇన్ఛార్జిని మార్చిన వెంటనే నగర పంచాయతీ చైర్పర్సన్ కౌన్సిలర్ గా మేమే వెళ్లి మద్దతు తెలిపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పనిచేస్తామని, అటువంటి మమ్మల్ని స్థానికేతరులు ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు నియోజకవర్గంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొందరు కౌన్సిల్ సభ్యులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కొన్ని రోజులలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియాకు తెలియజేశారు. వరకు జరుగుతున్నటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీ పరిణామాలను కూడా మిత్రులు, మీడియా సోదరులు కానివ్వండి, ప్రజలు కానీ గమనిస్తున్నారు. మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మేము తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి ఏలేశ్వరం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సభ్యులు. మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళ బంధువులు ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఈవేళ ఏలేశ్వరం ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషీ చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేశ్వరం మీద పెత్తనం తప్ప ఏలేశ్వరం ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేరు. వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలని, వైసీపీ గూండాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు ప్రజలను కోరారు. మోసపూరిత మాయమాటలతో అధికారులకు వచ్చి 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పీడించుకు తింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీ రౌడీ ముఠాల్ని తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంటే 5 ఏళ్ల తర్వాత నేడు మేమంతా సిద్ధమంటూ వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసపూరిత మాయమాటలతో మరొక్కసారి మోసం చేయడానికి మరలా వస్తున్నారని, జగన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని, జగన్ పాలనా మొత్తంలో వైసీపీ తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని అన్నారు. కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ అమృత్ పథకం ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయి, టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అదే బాటలో ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అన్ని విధాలా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లపూడి వీరు, డివిజన్ నాయకులు నర్వ చంద్రశేఖర్, దేవు జయలక్ష్మి, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, వల్లపు చిన్నారి, అంబటి చిన్న, ఎడిదా శ్రీను, వానపల్ల పోలీస్, కొల్లు కుమారి, ఒమ్మి బాలాజీ పాల్గొన్నారు. మేము చోట్ల రోజు 5వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. ఇంటింటికి వెళ్తూ సూపర్ 6 దాని గురించి పాంప్లెట్ ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఇప్పుడే 5వ వార్డులో తిరుగుతుంటే ఒక అమ్మ, కొలుసు లక్ష్మి, ఆ అమ్మ ఆవేదన వినిపించింది. నా భర్త చనిపోయాడండి, సంవత్సరం నుంచి పెన్షన్ అడుగుతుంటే ఇవ్వలేదని చెప్పారు. ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం? 50 ఇళ్ళకి వారంటీ ఉందని చెప్తుంది, అన్ని దగ్గర నుంచి వస్తున్నారు. అదేవిధంగా అమ్మకి నీరసం చేస్తే హాస్పిటల్ జాయిన్ చేస్తే 5 లక్షలు ఖర్చు అయింది అమ్మకి. 5 లక్షలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారండి? 1000 రూపాయలు దాడితే ప్రభుత్వమే పెట్టుకుంటుందని చెప్పారు. పేదవాడు అమ్మ, వాళ్ళ కూతుర్లందరూ కూడా ఇల్లు తాకడ పెట్టి 5 లక్షలు తెచ్చి బతికించారని చెప్పింది అమ్మ డైరెక్ట్గా, ఇప్పుడే మీ ముందు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఒక అమ్మ విషయం చెప్పాం అంటే ఈ ఒక వీధిలోకి వెళ్తే అమ్మ విషయం చెప్పింది. అదే కొంతమంది మహిళలు ఇక్కడ అందరూ కూడా గంజాయి తాగుతూ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారని రాత్రులు ఎంతమంది చెప్పినా పట్టించుకుంటుందని చెప్పేసి వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ఏదన్నా అడిగితే తిరగబడిపోతున్నారు, కొట్టడానికి వస్తున్నారని చెప్తున్నారు. బ్లేడ్లు పట్టుకుని వచ్చేస్తున్నారు, వాళ్ళు కత్తులు పట్టుకుని వచ్చేస్తున్నారు, భయపడుతున్నారు. ఇక్కడే కదా కాకినాడ అంతా అదే పరిస్థితి. ఈరోజు గంజా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు అమ్ముతున్నారండి, అందుకే అరికట్లో పోతున్నారండి. మేము 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాం కాకినాడ ఎక్కడ పడితే గంజా అమ్ముతున్నారని చెప్పి. ఎక్కడ అమ్ముతున్నారో కూడా చూపించాను నేను. డంపింగ్ యార్డ్లో పెట్టి గంజా అమ్ముతుంటే ఆ రోజు మీ మీడియాని తీసుకెళ్ళాను నేను. ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం. ఆ రోజు 7గురిని పట్టుకున్నారు, ఏదో అక్కడక్కడ పట్టుకున్నాను అంటున్నారు తప్ప శాశ్వతంగా పరిష్కారం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు అమ్ముకుంటున్నారు కాబట్టి. ఈరోజు ఒక స్మార్ట్ సిటీని గంజా సిటీగా మార్చేశారు, డ్రగ్స్ సిటీగా మార్చేశాడని అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈరోజు మొన్న వైజాగ్లో దొరికింది డ్రగ్స్. దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాకినాడ నుంచి వచ్చాయి.
ఆ రోజు కాకినాడ మీ అందరికీ తెలుసు, రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి సుధాకర్ అనే అడ్రస్ మీద వచ్చింది. సుధాకర్ అనే అడ్రస్ వస్తే సుధాకర్ ఎవరండి? దూరంపూడి సంచారి అనుచరులు బినామీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి. ఆ రోజు ఆధారంతో బయట పెట్టాం. ఆ రోజు ఆధారంతో బయట పెడితే మీరు ఏం చేశారండి? మీ ప్రెస్ ద్వారా ప్రెస్ మీట్ పెడితే మా పట్టాభి గారు వస్తే మా పార్టీస్ మీద దాడికి వచ్చారు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అయినా అక్కడ మీ ఎక్కడ ప్రజల కోసం పోరాటం చేస్తాం ఆ రోజున. ఆ రోజే దాని మూలాలు అరికట్టుంటే వైజాగ్ ఈ రోజు డ్రగ్స్ వచ్చినండి, వైజాగ్ రావు. గతంలో మీరు పట్టించుకోలేదు, ఎందుకంటే మీరే చేస్తున్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ డ్రగ్స్ వచ్చినాయి వైజాగ్కి. ఆ రోజే మీరు పట్టించుకుని ఉంటే ఈరోజు వైజాగ్ ఆ డ్రగ్స్ వచ్చేది కాదండి. భయపడేవారు ఈ రాష్ట్రంలో. ఎందుకు? మీరే చేస్తున్నారు కాబట్టి, ఈ వ్యాపారం అంతా మీరే చేస్తున్నారు కాబట్టి. అందుకే విదేశాల నుంచి డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఒకసారి వచ్చింది, ఆ రోజు మీరు పట్టించుకుంటే ఈ రోజు రాకపోను. అందుకే నేను భావిస్తున్నా ఈరోజు కాకినాడ విపరీతంగానండి ఎక్కడ చూసినా గంజాయి అండి. ప్రజలందరూ ఈరోజు ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఇస్తున్నారు, అయినా అరికట్టలేకపోతున్నారు. దానికి కారణం ఎమ్మెల్యే మనుషులు అమ్ముకుంటున్నారు కాబట్టి, వాని కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నేను చెప్తున్నా ప్రజలారా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, కాకినాడలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ గంజా అరికట్టాలన్నా, డ్రగ్స్ అరికట్టాలన్నా, గోండేజం రౌడీజం అరికట్టాలన్నా ఉమ్మడి ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలి. ఇవన్నీ అరికట్టి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీలు, 175 నియోజకవర్గాలు మేము పోటీ చేస్తున్నాం. తెలుగుదేశం అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు. ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే సైకిల్ గుర్తు కొట్టేయండి. అర్జునుడిలా సిద్ధంగా ఉన్న పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణులా మీరంతా సిద్ధమేనా అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చేసిన మంచి తమ పార్టీని మరొకసారి గెలిపిస్తాయని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజా. సభవరం మండలంలో అంతకాపల్లె గ్రామంలో అత్యంత వైభవంగా ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవం. ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకతను సంతరించుకుని గ్రామ దేవత జాతరకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. భార్య అప్పల నరసింహపై అనుమానంతో గంటా ముసలినాయుడు హత్యకు పాల్పడ్డాడని కేసును వివరించిన డీఎస్పీ కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ రేపటి బులెటిన్లో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.